ఇవాళ భారతదేశ న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించండి. 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 ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాలను. అందరికీ జై భీములు. సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని వర్గీకరణ చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ నెల 1వ తేదీన ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని దేశవ్యాప్తంగా మాల సంఘాల ఐక్యవేదిక నుంచి మరియు దళిత సంఘాల ఐక్యవేదిక నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మేము ఈ యొక్క తీర్పు ఒక ఉద్దేశం, ఈ తీర్పు గురించి వివరణ మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే దాని మీద మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకి మేము తెలియజేస్తూ ఉన్నాము. వివరాల్లోకి వెళ్తే 1997వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా అతను ఎస్సీలని ఏబిసిడి చట్టంగా చేయడం జరిగింది, రాజ్యాంగ వ్యతిరేకంగా. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ బాలమహాసభ జాతీయ అధ్యక్షులు మల్లి వెంకట్రావు గారు, కొన్ని ఎస్సీ సంఘాలు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ని లిబ్రహాన్ అనే జస్టిస్ నేతృత్వంలో 4:1 కొట్టివేస్తూ ఆర్టికల్ 16 క్లాజ్ 4లో ఆయా రాష్ట్రాలకు హక్కు ఉందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ మల్లి వెంకట్రావు గారు, ఈవి చెన్నయ్య గారు, పివి రావు గారు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ని 5గురితో కూడిన ధర్మాసనం సంతోష్ హెగ్డే జస్టిస్ నేతృత్వంలో 5గురు జడ్జీలు ఇది 341 ఆర్టికల్కి విరుద్ధం, రాష్ట్రాలకి అధికారాలు లేవు అని చెప్పి స్పష్టంగా ఇది రాజ్యాంగ విరుద్ధం, వ్యతిరేకం అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది.